टोक्यो ओलंपिक्स में कांसे का तमगा जीतने वाली बैडमिंटन स्टार पीवी सिंधु चारशंबे के रोज राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट पहुंची। वजीर स्पोर्ट्स श्रीनिवास गौड़ और तेलंगाना स्टेट स्पोर्ट्स अथॉरिटी के चेयरमैन ए वेंकटेश्वर रेड्डी ने दीगर ओहदेदारों के हमरा इनका इस्तकबाल किया। हुजूम से घेरा खुशगवार माहौल देखकर सिंधु ने हाथ हिलाकर अपने मदाहों का इस्तकबाल का जवाब दिया। श्रीनिवास गौड़ ने जनूबी कोरिया से आने पर सिंधु और इनके कूच पार्क टाई सॉन्ग को मुबारकबाद दी। सिंधु अपने वालिदीन के साथ दोपहर 2 बजे हवाई अड्डे पर इनकी आमद के मुंतजिर हुक्काम और मीडिया के नुमाइंदों के दरमियान तालियों की गूंज के दौरान पहुंची। वजीर स्पोर्ट्स श्रीनिवास गौड़ ने सिंधु की सताइश करते हुए कहा कि वो मुल्क में नौजवानों के लिए बेहतरीन रोल मॉडल है। हमें उम्मीद है कि हम मुल्क के लिए मजीद कई एजाजात हासिल करेंगे। वजीर श्रीनिवास गौड़ ने कहा कि वो तेलुगु रियासतों के फख्र है। मीडिया से बात करते हुए सिंधु जो 2 ओलंपिक्स तमगे जीतने वाली वाहिद खातून हैं। ओलंपिक में चांदी और टोक्यो गेम्स में कांसे का तमगा जीतने पर मुसलसल इनकी हिमायत पर हुकूमत तेलंगाना का शुक्रिया अदा किया। उन्होंने कहा कि हुकूमत ने जो भी कुछ हमने मांगा बिला ताखिर फराहम किया है। जब हमने ट्रेनिंग के लिए गच्चीबौली इंडोर स्टेडियम इस्तेमाल करने की इजाजत मांगी तो हमें फौरन इजाजत मिल गई और हमने अगले दिन से ही ट्रेनिंग शुरू कर दी। इसने टोक्यो ओलंपिक्स में तमगा जीतने में मेरी मदद की। मैं मुल्क और रियासत के लिए मजीद कामयाबियां हासिल करने की उम्मीद करती हूं। पीवी सिंधु ఇలా భారతదేశానికి తెలుగు రాష్ట్రాలకు గొప్ప పేరు తెచ్చినటువంటి ఈ దేశ ప్రజలు ఈరోజు గర్వించే రీతిలో ముఖ్యంగా యువత మొత్తం కూడా గర్వించే రీతిలో ఇలా దేశాన్ని 2 సార్లు మెడల్ సాధించి గొప్ప పేరు తేవడం చాలా సంతోషంగా ఉంది। పీవీ సింధు తెలుగు జాతిలో పుట్టి తెలంగాణ గడ్డపైన పుట్టి అంచెలంచెలుగా ఎదిగి 2 రాష్ట్రాలకు గొప్ప పేరు తేవడమే కాకుండా ముఖ్యంగా హైదరాబాద్లో ఆమె టోటల్ పుట్టినప్పటి నుంచి ఈ బ్యాడ్మింటన్ ఆడడంలో ఆ నుంచి పిహెచ్డి వరకు ఇక్కడనే ఆరంభించి ఈరోజు అందరూ ప్రజలందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా ఈ ఆడేటప్పుడు కంపల్సరీ గోల్డ్ మెడల్ రావాలని ఎంతో తాపత్రయపడి ఉత్కంఠంతో ఒక అడుగు పులి ఒక అడుగు వెనకేసినా మళ్ళీ రేపు 2 అడుగులు ఖచ్చితంగా ముందేస్తుంది। వచ్చే ఒలింపిక్స్లో 100% స్వర్ణం సాధించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడాకారులకు కోచ్లకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తూ పీవీ సింధు గారు ఇంకా ఎన్నో విజేతలు వాళ్ళ ఫాదర్ కూడా ఇప్పుడు పీవీ సింధు మాట్లాడు। అందరికీ నమస్కారం అండి। ఇవాళ ఇప్పుడే ల్యాండ్ అయ్యాను అండ్ అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఇంకా వేరే డిగ్నిటరీస్ కూడా నన్ను విష్ చేయడం జరిగింది। థ్యాంక్ యూ సో మచ్ సార్। మీ సపోర్ట్ వల్ల అండ్ ఎప్పుడు ఏమడిగినా మీరు కాదనకుండా ఇమీడియట్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఏ విషయంలో అయినా। అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళే ముందు కూడా నేను మిమ్మల్ని గచ్చిబౌలి స్టేడియంలో ఆడతాను అంటే మీరు ఏమీ అనుకున్న సరే అని ఇమీడియట్గా పర్మిషన్ ఇవ్వడం జరగడం వల్ల థ్యాంక్స్ టు యూ అండ్ ఆల్సో శ్రీనివాస్ రాజు గారు థ్యాంక్ యూ సార్। అండ్ అలాగే మీరు స్పోర్ట్స్ మ్యాన్కి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్। అలాగే ఇంకా ముందుగా ఇంకా ఎంతో బాగా ఆడాలని కష్టపడి ఇంకా మంచిగా ఆడి ఇంకా ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తెచ్చుకున్నాను నేను కోరుకుంటున్నాను। అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు సజ్జన్నార్ గారు అండ్ ద హోల్ పోలీస్ టీమ్, వాళ్ళు కూడా ఎంతో సపోర్ట్ చేశారు సార్ ఈ పాండమిక్లో। హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, మీరు ఎంతో కష్టపడి యూ వర్క్ హార్డ్ ఫర్ అస్। I have to salute you all sir। नाज़रीन, हमारे टीटीवी न्यूज़ को सब्सक्राइब करिए, बेल आइकॉन को प्रेस करिए, शेयर करिए और लाइक करना ना भूलें। और किसी एडवर्टाइजमेंट से मुताल्लिक़ जानकारी के लिए हमारे इस नंबर पर कांटेक्ट कीजिए। हमारा नंबर है 9550102020।